అయితే ఇప్పుడు మనం ఇంకో సెషన్లోకి వెళ్తున్నాము. ఇదేంటంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ పర్సన్స్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ పర్సన్ అంటే ఐ ఫస్ట్ పర్సన్, వి ఫస్ట్ పర్సన్ ప్లస్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ అంటే ఏంటంటే ఫస్ట్ పర్సన్ అంటే ఎప్పుడు తనకి తానే ఫస్ట్ పర్సన్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు నేను ఫస్ట్ పర్సన్, నాకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను సెకండ్ పర్సన్ అవుతారు అనమాట. నా ఎదుర ఎవరు ఉంటారు, ఎవరైతే మాట్లాడుతున్నానో వాళ్ళని మాత్రం సెకండ్ పర్సన్ అని అంటారు అనమాట. ఫస్ట్ పర్సన్ ఎవరు మాట్లాడుతుంటే అతనికి ఆయనే ఫస్ట్ పర్సన్, ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి లిజనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన్ని సెకండ్ పర్సన్ అని అంటారు అనమాట. అది ఈ సెకండ్ పర్సన్ ఇక్కడ మనం యూతో ఇండికేట్ చేస్తాము. యూతో సెకండ్ పర్సన్ సింగులర్ కి ఫ్లోరల్ కి కూడా మనం యూ మాత్రమే యూజ్ చేస్తాము. ఇక థర్డ్ పర్సన్ వస్తే, థర్డ్ పర్సన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థర్డ్ పర్సన్? థర్డ్ పర్సన్ అంటే ఇద్దరు వ్యక్తులు డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడే వ్యక్తి అండ్ లిజనర్ వినే వ్యక్తి ఉంటాడు. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో అయినా వినే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయినా ఉంటే వాళ్ళిద్దరిని ఫస్ట్ మాట్లాడేవాడిని ఫస్ట్ పర్సన్ అంటారు, వినేవాడిని సెకండ్ పర్సన్ అంటారు. వీళ్ళిద్దరూ కలిసి మూడో వ్యక్తి గురించి డిస్కస్ చేస్తే ఆ ప్రెజెన్స్ లో ఉండొచ్చు లేకపోవచ్చు, వాళ్ళని అతడు, ఆమె, అది, ఇదే అని చెప్పేసి మన థర్డ్ పర్సన్ సింగులర్ లో అతడు అయితే మనం హీ అని మాట్లాడతాం, ఆమె అంటే హీ అని చెప్తాము, వస్తువు గురించి కానీ నేను మాట్లాడాల్సి వస్తే ఇట్ అని చెప్తుంటాము. ఈ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ లో ఆమెని చెప్పాల్సి వస్తే షీ అని వాడతాము, అతడు చెప్పాల్సి వస్తే హీ అని వాడతాము, అండ్ వస్తువు గురించి మాట్లాడాల్సి వస్తే ఇది అదే ప్లేసెస్ గురించి కానీ మాట్లాడాల్సి వస్తే మనం ఇట్ అనే మనం థర్డ్ పర్సన్ సింగులర్ కి యూజ్ చేస్తాము. ఇక్కడ థర్డ్ పర్సన్ ఫ్లోరల్ లో దే అని ఉంది. దే అంటే వారు, అంటే ఇక్కడ మన ప్రెజెన్స్ లో లేరు, నేను కాదు నాకు ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కాకుండా మూడో వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే థర్డ్ పర్సన్ ఫ్లోరల్ కి వారు అని మాట్లాడతాము, వాళ్ళనే దే అని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాము. వెంటనే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ అంటాం, ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ అయితే వి అంటాం. అంటే నేను లేదా మనము అంటే ఏంటి, ఎక్కువ మంది కదా ఉన్నాము, ఒకరు కాకుండా ఎక్కువ మంది కదా ఉన్నాం. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఏంటి, మన అందరి గురించి డిస్కస్ చేస్తున్నట్టు, అంటే ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ అనమాట. సెకండ్ పర్సన్కి వచ్చేసరికి యూ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ కి అండ్ ఫ్లోరల్ కి కూడా యూ అనే మనం యూజ్ చేయాలి. ఇక థర్డ్ పర్సన్కి వచ్చేసరికి మన ఫస్ట్ పర్సన్ మాట్లాడే వ్యక్తి కాకుండా మనం ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని కాకుండా, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాకుండా మన ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు థర్డ్ పర్సన్స్ అని అంటారు అన్నమాట. థర్డ్ పర్సన్ అంటే ఆమె అవ్వచ్చు, అతడు అవ్వచ్చు, లేదా వారు అవ్వచ్చు, అది అవ్వచ్చు. అంటే కొందరు వ్యక్తుల గురించి కానీ ఒక మనుషుల గురించి కానీ మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే మన ప్రెజెన్స్ లో లేని వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళని థర్డ్ పర్సన్స్ అని అంటారు అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ కి హీ, షీ, ఇట్ అంటాము, ఫ్లోరల్ కి దే అని అంటుంటాం అనమాట. ఇవి బాగా గుర్తుంచుకోవాల్సినవి. ఇందాక సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా, ఇవి కూడా ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ అంటే ఎవరు అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ సెషన్ లో మనం ఇట్లా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా?